హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రాజేశ్వరి. ఈ గాలి ఈ నేల ఇంతకు మించిన స్వర్గం వేరే కావాలా? పచ్చదనం పసిడితనం మాకు సిరులమ్మా, మా పల్లె సీమ భూదేవి కుంకుమ. ఇంత చక్కని పాట గుర్తొస్తుంది కదండి ఈ పచ్చని పొలాలను చూస్తుంటే. ఇటు చూసిన నిండు పచ్చదనంతో, అప్పుడే చిగురించినటువంటి మొక్క చిగుర్లతోటి, కోయిలమ్మ రాగాలతో ఇంత అద్భుతంగా ఉండే ప్రదేశము శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం అన్నమాట. నిండు గోదావరి నదులతోటి ఎంతో అద్భుతంగా ఉంటుంది ప్రదేశం. స్వామివారి దీవెనలతోటి 6 వారాలు స్వామివారి దర్శనం పూర్తి చేసుకొని 7వ వారము స్వామి దర్శనానికి ఇలా వచ్చేసాం. అనుకోకుండా బస్సు మధ్యలో ఆగిపోవడం వలన ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల అందాలను అలా ఒక రౌండ్ వేసి వచ్చేసామన్నమాట. ఇక ఫైనల్గా స్వామివారి యొక్క దర్శనానికి ముందుగా అందరికీ ప్రతిసారి చెప్పిన మాటే, తెలిసిన విషయమే, 7 ప్రదక్షిణ స్వామి గుడి చుట్టూతా చెయ్యాలన్నమాట. స్వామికి ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే 7 శనివారాలు స్వామి దర్శనానికి రావాలి, 7 ప్రదక్షిణలు గుడి చుట్టూ చేయాలి, 7 పిండి దీపాలను పెట్టాలి. స్వామివారికి ఇది మాత్రమే నియమం అన్నమాట. ఇంతకు మించి నియమం ఏమీ లేదు. ప్రతి వారం కూడా స్వామివారి దర్శనం అనేది అద్భుతంగా చాలా చక్కగా జరిగింది. ఇక 7వ వారం కూడా అలాగే అమ్మ నేను కలిసి వచ్చేసాము. స్వామివారి దర్శనం చాలా అంటే చాలా అద్భుతంగా జరిగింది. ప్రదక్షిణలు కూడా హ్యాపీగా అయిపోయాయి. ఇది 4వ వారం అన్నమాట. అంటే 4వ శనివారం అవటం వల్ల చాలా రష్గా ఉంది జనాలు మాత్రము. కానీ స్వామివారి మహిమ వల్ల 1000 రూపాయలు టికెట్ తీసుకొని చాలా త్వరగానే దర్శనం అయిపోయి వచ్చేసాము. ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. నార్మల్గా 1000 రూపీస్ టికెట్కి అయితే కనుక ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది దర్శనము. ఆ రోజు ఆ టికెట్ కూడా హాఫ్ అన్ అవర్ పట్టిందంటే చూడండి ఇక్కడ నార్మల్గా ఎంత జనం ఉంటారో. ఇగోండి ఇక్కడ స్వామివారిని చూసారా, పిండి దీపాలు పెట్టుకోవటానికని ఆరు బయటన స్వామివారి విగ్రహాన్ని ఇలా ఏర్పాటు చేశారనమాట. మనం ఏమైనా తులసిమాల వేయాలనుకొని ఇక్కడే స్వామివారికి వేసుకోవాలి. ఇక్కడ చూసారా మొత్తం అన్ని చోట్ల కూడా అందరూ పిండి దీపాలు పెడుతూ ఉన్నారు కదండి. అలా అందరం కూడా ఇక్కడే పిండి దీపాలను స్వామివారికి పెట్టేసుకొని దర్శనానికి వెళ్తా అనమాట. మళ్ళీ చూడాలనిపించేటువంటి ప్రకృతి అందాల నడుమ ఎంతో అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అనేది చుట్టూతా ఉంటుందండి. నా మనసునైతే చాలా ఆకట్టుకుంది. నాకు పచ్చగా ఉండేటువంటి స్థలాలంటే చాలా చాలా ఇష్టం అనమాట. సో అందరూ ఇలా నాలాగే ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూసి ఆనందిస్తారని ఈ యొక్క చిన్న వీడియో అనేది తీసాను మీ అందరి కోసము. ఒకప్పటి రోజుల్లో మా అమ్మమ్మ వాళ్ళ కాలంలో ఏంటంటే ఇలాగే పచ్చని పొలాలు చూస్తూ ఉండేవాళ్ళము, ఇలా పొలాల మధ్యన ఆడుకునే వాళ్ళము. బహుశా నాకు 10 సంవత్సరాల వయసు టైంలో అనమాట. చూడగానే నాకు ఎంత ఆనందం అనిపిస్తుంది, నాకు ఎంత అద్భుతంగా ఉందో. బస్సు మధ్యలో ఆగిపోవటం మా మంచికే అనిపించింది అనమాట. సో ఇలా ఒక్కసారి పొలాలన్నీ చూసేసాను. ఇది మా పల్లెటూరు, ఇది నా తల్లిగారు, మా ఊరి పాడి పంట రాములోరి దీవెనంట. తల్లి గోదావరి నీళ్ళు కడిగి సీతమ్మ పాదాలు, మనసంతా హాయ్ హాయ్ హాయ్, ఊరంతా హాయ్ హాయ్ హాయ్. ఇలాగే చక్కగా పాటలు పాడుకుంటూ నేనైతే మాత్రం బాగా ఎంజాయ్ చేశాను. పాపం ఈ వీడియోస్ అన్నీ మా అమ్మనే తీస్తూ వచ్చిందనమాట. అమ్మ కొంచెం ఇది తీ అది తీ అని చెప్తుంటే తనకి వచ్చి రానట్టు తీసింది. అండ్ స్వామివారి దర్శనం అయితే చాలా చాలా బాగా అయింది. చూడండి ఒక్కసారి జనాలు చూడండి. ఇదంతా ఇలా ఎంతమంది తెలుసండి, మార్నింగ్ 6 నుంచి స్టార్ట్ చేస్తే నైట్ మళ్ళీ 7 వరకు కూడా ఇంత జనమే ఉన్నారండి. ఆ రోజు ఇంతే జనం తిరుగుతూనే ఉన్నారన్నమాట. అంటే ఒక రౌండ్కి ఇంత జనం ఉన్నారు చూసారా తిరుగుతున్నప్పుడు. ప్రదక్షిణ చేసే ప్లేస్ ఇది. ఇంకా చూసుకోండి, నార్మల్గా అయితే ఇంకా లోపల దర్శనానికి ఎంతమంది ఉన్నారో మీకు నేను చూపించడానికి ట్రై చేస్తాను. లైన్ అండి ఇదంతా కూడా, ఫ్రీ లైన్ ఉంటుంది, 50 రూపీస్ లైన్ ఉంటుంది, తర్వాత 1000 రూపాయల లైన్ కూడా ఉంటుందన్నమాట. ఇలాగా డబ్బులు బట్టి లైన్. మళ్ళీ వచ్చేసాయి పచ్చని పొలాలు. ఎందుకంటే కంటిన్యూషన్గా మీకు పొలాలనే చూపించినా కూడా కాస్త బోరింగ్ కొడుతుందేమోనని
అక్కడెక్కడ స్వామివారి విశేషాలను కూడా తెలియజేసుకుంటూ ఇలా అందమైన పొలాలు చూపిస్తూ ఉన్నానన్నమాట. చల్లని ప్లేస్, చల్లని ప్రదేశము. అమ్మ ఎంత అయినా సరే భూదేవంత చల్లని తల్లి ఇంకొకరు ఉండరేమో అనిపిస్తుంటుంది. ఈ పచ్చని పొలాలు చూస్తుంటే ఎంత అందంగా అనిపిస్తుందో, నాకైతే ఎంతసేపు ఉన్నా తనివి తీరదు అనిపిస్తుంది అనమాట. కొత్త కొత్త పాటలు గుర్తు వస్తూనే ఉంటాయి నాకు అసలు. చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఒకవేళ మీరు కూడా ఎవరైనా సరే స్వామివారి దర్శనానికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే మధ్యలో ఏదైనా మీ ఓన్ వెహికల్ ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మా అలాగ బస్సుల్లో వెళ్ళే వాళ్ళకంటే మాత్రం కుదరకపోవచ్చు. బట్ నా అదృష్టము ఇలా ఆ రోజు కుదిరింది నాకు. సో ఇలా చక్కగా పొలాలు అవి చూస్తూ ఆనందించండి. ఒకవేళ మీకు పల్లెటూర్లు ఏమైనా ఉంటే కనుక, బంధువులు, మన పుట్టింటి వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే వదులుకోకండి. ఈ అందమైన ప్రకృతిని మాత్రం మిస్ కాకండి. కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా సరే వెళ్ళండి. వెళ్ళి ఈ అందమైన పొలాల మధ్య గడిపి రండి. ఆనందాలు ఎంతో మనసుకి ప్రశాంతతనిస్తాయి. ఎప్పటికీ మర్చిపోని జ్ఞాపకాలుగా మనకి ఉంటాయండి. ఎంత డెవలప్ అయినటువంటి కంట్రీలో, ఫారెన్లో మీరు తిరిగినా సరే ఇలా పల్లెటూరులో గడిపిన ఆ క్షణాలన్నది మళ్ళీ మళ్ళీ తిరిగి రావనిపిస్తుంది. అంత ఆనందంగా అనిపిస్తుంది. ప్రకృతి ఎప్పుడు కూడా గొప్పనైన చల్లనైన తల్లి లాంటిదే మనందరికీ కూడా కదా. ఇక 8వ వారం ఉన్నది. స్వామివారి యొక్క పూజ చేయించుకోవాలి నేను. అప్పుడు మళ్ళీ మళ్ళీ ఇలాగే అన్నీ వీడియో తీయాలని అయితే అనుకుంటున్నాను. చూద్దాం. స్వామివారి దీవెన అంతా కూడా మొత్తానికి ఇలా మాకు దర్శనం అయిపోయింది. మా అమ్మగారు నేను ఫైనల్గా ఒక పిక్ తీసేసుకున్నాం. ఇలా స్వామివారి పట్టు పంచ కూడా మాకు ఇచ్చేసారు. 1000 రూపాయల టికెట్ తీసుకుంటే మనకి అవి కూడా ఫ్రీగా ఇస్తారన్నమాట. ఫ్రీ అంటే మనం ఏం వదిలిపెట్టాం కదా, అలా వెళ్ళిపోయాం. అండ్ కొన్ని పిక్స్ అయితే తీసేసుకున్నాను. ఎందుకంటే నాకు గ్రీనరీ చూస్తే చాలు నా మనసు పొంగిపోతుంది. అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏమైనా బోర్ కొట్టించుంటే ఐఎమ్ సారీ. జస్ట్ నా ఆనందాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ప్లీజ్ నా యొక్క ఛానల్ ఇష్టపడితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి. నేను మీ రాజేశ్వరి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంజాయ్ చేయండి. నా 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 నా. జై శ్రీరామ్. నమో గోవిందాయ నమః.